ఘటోత్కచుడి తండ్రి ఎవరు? భీముడు. ఘటోత్కచుడి తల్లి ఎవరు? హిడింబి. ఘటోత్కచుడు ఏ జాతికి చెందినవాడు? రాక్షస. ఘటోత్కచుడు అనే పేరుకు అర్థం ఏమిటి? కొండ వంటి తల ఉన్నవాడు. ఘటోత్కచుడిని చంపింది ఎవరు? కర్ణుడు. కర్ణుడు ఘటోత్కచుడిపై ఏ ఆయుధాన్ని ప్రయోగించాడు? వాసవి శక్తి. ఘటోత్కచుడి మరణాన్ని చూసి కృష్ణుడు ఎందుకు సంతోషించాడు? కర్ణుడి శక్తి ఆయుధం పోయిందని. రాక్షసులు ఏ సమయంలో ఎక్కువ శక్తివంతంగా ఉంటారు? రాత్రి. ఘటోత్కచుడి కొడుకు పేరు ఏమిటి? అంజనా పర్వుడు లేదా బర్బరీకుడు. ఘటోత్కచుడు చనిపోతూ ఏం చేశాడు? తన శరీరాన్ని కౌరవ సైన్యంపై పడేశాడు. కురుక్షేత్రంలో రాత్రిపూట యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 14వ రోజు. ఘటోత్కచుడిని చంపడానికి కర్ణుడిని బలవంత పెట్టింది ఎవరు? దుర్యోధనుడు. హిడింబి సోదరుడు మేనమామని హిడింబాసురుడిని చంపింది భీముడు. ఘటోత్కచుడి రథానికి ఏ జంతువులు ఉండేవి? గాడిదలు లేదా రాక్షస మృగాలు. ఘటోత్కచుడు ఎవరి కోసం ప్రాణత్యాగం చేశాడు? అర్జునుడి కోసం. అలంబసుడు అనే రాక్షసుడిని చంపింది ఎవరు? ఘటోత్కచుడు. ఘటోత్కచుడి మరణం పాండవుల్లో ఎవరికి ఎక్కువ దుఃఖాన్ని కలిగింది? భీముడు. ఘటోత్కచుడు ఆకాశంలో ఎగురుతూ యుద్ధం చేయగలడుగా. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.